ఈవీఎంల ద్వారా కాకుండా పేపర్ల ద్వారానే ఎలక్షన్ జరిగితే బాగుంటుంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈఎంఎల్ ద్వారాగా క్యాంప్ జరిగింది, పక్కా జరిగింది. ఎందుకంటే ఓట్లు 600 ఓట్లు ఉన్న కాడ 700 ఓట్లు మెజార్టీ అయిన అదే ఊర్లో, ఒక్కొక్క ఊర్లో. అది మనం చూపించడానికి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఏం చేయలేక సాక్ష్యాలతో సహా చూపిస్తున్నా కానీ నమ్మట్లే జనాల్లోకి అలా చూపించేశారు. పక్కా స్కామే. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పక్కా స్కామే గెలిచారు. నిజాయితీగా గెలిచింది అయితే కాదు ఇది. ఎందుకనంటే అలా అంటారు అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ప్రజా మార్పే ఈ తీర్పు అంటున్నారు కదా. ప్రజల వ్యతిరేక అసలు ఎందుకు వచ్చింది? ప్రజల వ్యతిరేక ఏమన్నా చేయకుండా ఉండాలి. ప్రజలకి, సామాన్య ప్రజలకు మాకు కావాల్సినవన్నీ చేశాడు ఆయన. ప్రజల వ్యతిరేకత అనేది ఎక్కడా లేదు. మేము ఎలక్షన్ ద్వారాగా మేము తిరిగాము, చాలా ఊర్లు తిరిగాము, చూసాము, కానీ ఎక్కడ వ్యతిరేకత లేదు. అంతా జగన్ అనే చెప్పారు. ఇప్పుడు ఓట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా జగన్ కల్లే వేసాము. మరి ఇలా ఎందుకు జరిగిందని ప్రజలు కూడా మళ్ళీ తిరిగి కూడా చెప్తున్నారు. ఇది పక్కా స్కామే, దాంట్లో డౌటే లేదు. అభివృద్ధి కోసం వేశారు, పోలవరం కోసం, అమరావతి కోసం. అభివృద్ధి ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే బియ్యం ధర ఎక్కడ బయట వస్తాయని అన్నీ అలాగ జగన్ మీద చెప్తున్నారు, కానీ అభివృద్ధి అయితే ఏమీ లేదు. ఇది పక్కా స్కామే.